కుమారస్వామి జననం. పూర్వం తారకాసురుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలను మునులను చాలా ఇబ్బంది పెట్టేవాడు. బ్రహ్మదేవుని వరం వల్ల శివుని కుమారుడి చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ వాడు మరణించడని తెలిసి వాడు మరింత రెచ్చిపోయాడు. లోకమంతా భయం గుప్పిట్లో ఉంది. తారకాసురుడి బాధలు భరించలేక ఇంద్రుడు మరియు ఇతర దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. మమ్మల్ని కాపాడండి మహాప్రభూ అని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, శివపార్వతుల కుమారుడు మాత్రమే ఆ రాక్షసుణ్ణి అంతం చేయగలడు, త్వరలోనే ఆయన జన్మిస్తాడు అని అభయమిచ్చాడు. ఆ సమయంలో పరమశివుడు హిమాలయ పర్వతాలపైన లోతైన ధ్యానంలో మునిగి ఉన్నాడు. చుట్టూ మంచు కురుస్తున్నా ఆయన ఏమాత్రం చలించకుండా పరమాత్మను స్మరిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆయన నుంచి ఒక అద్భుతమైన శాంతి వెలువడుతోంది. పార్వతీదేవి ఆ శివుని అనుగ్రహం కోసం ఎంతో భక్తితో ఎదురుచూస్తోంది. ఆమె ప్రతిరోజూ శివునికి పూజలు చేస్తూ ఆయన సేవలో తరిస్తోంది. లోక కళ్యాణం కోసం ఆమె చేస్తున్న తపస్సు ఎంతో గొప్పది. ఆమె ముఖంలో దైవికమైన వెలుగు కనిపిస్తోంది. దేవతల కోరిక మేరకు శివుని నుండి ఒక అపారమైన తేజస్సు, శక్తి వెలువడింది. ఆ శక్తి సామాన్యమైనది కాదు, అది సూర్య కోటి కాంతితో వెలిగిపోతోంది. ఆ తేజస్సును భరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు అగ్నిదేవుడు ఆ అద్భుతమైన తేజస్సును స్వీకరించాడు. కాని శివతేజస్సులోని వేడిని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. ఆయన ఆ శక్తిని మోస్తూ ఆకాశమార్గంలో వెళుతున్నాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సును గంగానదిలో విడిచిపెట్టాడు. గంగామాత ఆ శక్తిని తీసుకుని వెళ్లి హిమాలయాల్లోని శరవణ అనే సరస్సులో ఉన్న రెల్లు పొదల వద్ద విడిచిపెట్టింది. అక్కడ ఆ దివ్యశక్తి 6 ముద్దులలికే శిశువులుగా మారింది. ఆ సరస్సు వద్ద ఉన్న 6 కృత్తికలు, దేవతలు ఆ శిశువులను చూసి మురిసిపోయారు. వారు ఆ పిల్లలకు పాలిచ్చి ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఆ పిల్లల నవ్వులతో ఆ అడవి అంతా వెలిగిపోయింది. విషయం తెలుసుకున్న పార్వతీదేవి పరమశివునితో కలిసి అక్కడికి చేరుకుంది. ఆమె ఎంతో మురిసిపోతూ ఆ 6 బిడ్డలను తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుంది. ఆ సమయంలో ఆ అద్భుతం జరిగింది. ఆ 6 పిల్లలు కలిసి 6 ముఖాలు, 12 చేతులు కలిగిన ఒకే బిడ్డగా మారారు. ఆయనే కుమారస్వామి. కుమారస్వామి జన్మించగానే దేవతలంతా సంతోషించారు. ఆయన దేవసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. తన చేతిలో శక్తి అనే ఆయుధాన్ని ధరించి తారకాసురుణ్ణి సంహరించి లోకానికి శాంతిని చేకూర్చాడు. కుమారస్వామి మనందరికీ ధైర్యాన్నిచ్చే దైవంగా నిలిచాడు.